ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఏమంటారు, అంతా సక్రమంగా లేదు, నిజాయితీగా పని చేస్తుంటే పని చేసుకోవడానికి ఇక్కడ లేదు. సో డీజీ స్థాయికి వెళ్లాల్సిన వ్యక్తి ఎందుకు ఇప్పుడే సిద్ధార్థ్ కౌశల్ VRS కు అప్లై చేసుకుంటున్నారు? అండ్ సిద్ధార్థ్ కౌశల్ గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, చాలా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్, గుడ్ సూపర్ పోలీస్ అని కూడా అంటూ ఉంటారు కదా. అలాంటి అధికారి అంత మంచి సేవలు అందిస్తున్నప్పుడు ఆయన VRS కు ఎందుకు అప్లై చేసుకుంటున్నారు? మరి కూటమి ప్రభుత్వం వచ్చాక, అంటే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఒకటే చెప్పింది, నిజాయితీగా ఎవరు పని చేస్తే వాళ్ళని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, వాళ్ళని పనిలో పెట్టుకుంటుంది అని చెప్పేసి. మరి ఎందుకు ఇంత మంచి నిజాయితీ పరుని మీరు వదులుకుంటున్నారు? మేడం, ఇది ఆయన స్వవిషయం మాట్లాడాలి అంటే. అతను VRS కి ఎందుకు వెళ్తున్నాడు, లేకపోతే రాజీనామా ఎందుకు చేస్తున్నాడు అనేది అతని మాటల్లోనే ఇప్పటి వరకు అయితే ఆయన రాసించిన రెసిగ్నేషన్ లెటర్ లో కానీ ఏమి పర్సనల్ ఇష్యూస్ అని మెన్షన్ చేశారు, కానీ ఎక్కడ ప్రభుత్వ ఒత్తిళ్లు అని చెప్పేసి మెన్షన్ చేయలేదు. నేనేమనుకుంటున్నానంటే IPSలు కానీ IAS క్యాడర్లు కానీ ఎవరో వీళ్ళని అణచివేతకు గురి చేస్తే వాళ్ళకంటూ ఒక సెపరేట్ సిస్టమ్ ఉండింది, వాళ్ళు దాని ముందుకు వెళ్ళగలరు. ఈవెంతో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది పెడుతుంది అంటే ఖచ్చితంగా వాళ్ళు ఫైట్ చేస్తారు. కావాలని ఎవరు ఇప్పుడు వీళ్ళు గతంలో AB వెంకటేశ్వరరావు గారిని పెట్టినప్పుడు ఆయన హైకోర్టు వరకు కాదు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి ఫైట్ చేసిన పరిస్థితిని మనం చూసాం కదా మేడం. ఇప్పుడు నిజంగా ఆయన వెనుదిరుగుతున్నాడు అంటే దానికి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు అంటే ఎట్లా? ఆయనకేమి పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి, ఆయన క్లియర్ గా మెన్షన్ చేశారు, డ్యూ టు మై ఫ్యామిలీ కన్సిడరేషన్స్ అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేసినప్పుడు కార్మంచి రమేష్ గారు అట్లాంటి కాకమ్మ కథలు వడ్డి వారుస్తుంటే నాకు భలే ఆశ్చర్యంగా అనిపిస్తుందండి. ఆమ్రపాలి గారి గురించి చెప్తున్నారు. అసలు ఆమ్రపాలి గారు ఇక్కడికి రాకముందే ఆవిడ క్లియర్ గా ఏది సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఏదైతే అనౌన్స్ చేసిందో మీరు మీ యొక్క సొంత ప్రదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది, మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చిన రోజునే ఆవిడ ఇంకా ఆంధ్ర రాష్ట్రంలోకి ఎంటర్ కాకముందునే నాకు వద్దు, నాకు ఇక్కడ కంఫర్టబుల్ లైఫ్ ఉండింది, మా తెలంగాణలో లేకపోతే హైదరాబాద్ లో నాకు కంఫర్టబుల్ లైఫ్ ఉండింది, దయచేసి నన్ను కన్సిడర్ చేయండి అని చెప్పేసి వాళ్ళ సెంట్రల్ సిస్టమ్ ముందుకు వెళ్ళడం జరిగింది. అంతేగాని ఇక్కడికి వచ్చి కొన్ని రోజుల తర్వాత ఆవిడ డిపార్ట్మెంట్లో ఏదో ఆవిడ ఇది చూసి ఇదంతా జరగలే. ఎంత చక్కగా గోడ కట్టినట్టుగా కార్మంచి రమేష్ గారు కన్విన్స్ చేశారంటే నేను అప్పుడే వస్తున్నా, అబౌట్ టు ఎంటర్ అవుతున్నాను, ఏదో ఆమ్రపాలి గారు ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేసినట్టు కొన్ని రోజులు ఆవిడ డిపార్ట్మెంట్లో ఏదో లోకలోకలు ఉన్నట్లు, ఇబ్బందులు ఉన్నట్లు, దాని తర్వాత ఆవిడ వద్దనుకున్నట్లు చాలా కన్విన్సింగ్గా చెప్పారండి. ఆవిడ రాకముందే సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఆవిడ సొంత స్టేట్ అయిన ఆంధ్ర రాష్ట్రానికి మీరు వెళ్ళాలి అని చెప్పినప్పుడే ఆవిడ మేము ఇక్కడ నా కంఫర్టబుల్ జోన్ లో, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంటే ఇది, మా కంఫర్టబుల్ జోన్ లో మేము ఉన్నాం కాబట్టి మాకు దయచేసి కన్సిడర్ చేయండి. అది వాళ్ళకి మేడం ఇప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక దగ్గర వర్క్ చేస్తూ వస్తున్నప్పుడు వాళ్ళు డెఫినెట్లీ ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు ఇది ఖచ్చితంగా వెళ్తారండి. వాళ్ళకి ఏమంటారంటే వాళ్ళకు ఉండింది ఇది ఉండింది, వాళ్ళు వెళ్ళొచ్చు అట్లా. ఓకే, దాన్ని చక్కగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఆమ్రపాలి గారు ఈయనే ఓన్ చేసుకుంటున్నారు, మేమేం ఓన్ చేసుకోవట్లేదు. వి రెస్పెక్ట్ దట్ ఆమ్రపాలి గారు, షీఈ్ ద ఎఫిషియంట్ IAS. ఓకే, మేము ఓన్ చేసుకోవట్లేదండి, ఆవిడ గవర్నమెంట్ కి అన్ని విధాలుగా అంతా సహకరిస్తుంది, మేమేమి పార్టీల తరపున ఓన్ చేయట్లేదు. సో డోంట్ పొలిటిసైజ్ ఎనీ ఆర్గనైజేషన్స్, దట్టు ఏదైతే ఇండివిజువల్ ఆర్గనైజేషన్స్, ఈ కలెక్టర్స్ కావచ్చు, లేకపోతే మనం చూసుకుంటే జ్యుడిషియల్ ఆర్గనైజేషన్ కావచ్చు, లేకపోతే పోలీస్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, దీస్ ఆర్ ఆల్ ఇండివిజువల్ బాడీస్, ఇండివిజువల్ ఆర్గనైజేషన్స్. దయచేసి వాటికి ఈ రాజకీయాన్ని ఆపాదించద్దు. అది మీరు చేశారు గతంలో, AB వెంకటేశ్వరరావు గారి పైన మీరు చేశారు, ఆయన చాలా పోరాడారు. ఆయన కనీసం పదవీ కాలం ఉండగా కూడా ఆయన్ని తిప్పి కోట్ల చుట్టూ తిప్పి ఆఖరికి కోట్ల నుంచి ఆయన ఆర్డర్స్ తెచ్చుకున్నా కూడా ఓబే చేయకుండా ఆయన్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టిన ప్రభుత్వము ఈరోజు గత ప్రభుత్వం వచ్చి ఆ ప్రభుత్వపు అధికార ప్రతినిధి కింద వచ్చి మాట్లాడుతుంటే నాకు నవ్వొస్తుందండి. ఓకే, అంటే ఇప్పుడు VRS కు అప్లై చేసుకోవడానికి పర్టికులర్ గా ఎటువంటి రీజన్స్ లేవు అంటారు అనుష గారు? ఎందుకంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పుడు ప్రభుత్వ పెద్దలతో అంటకాగారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ఈ విధంగా వేధిస్తోంది అన్న ఒక వార్తలు కూడా వస్తున్నాయి కదా మేడం. నేను రూమర్స్ని ఇక్కడ డిబేట్ చేయడానికి రాలా. ఆయన ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో రెసిగ్నేషన్ స్టేట్మెంట్లో క్రిస్టల్ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటి అంటే, డ్యూ టు మై ఫ్యామిలీ రిగార్డింగ్స్, మా ఫ్యామిలీ కన్సర్న్స్ తోటి నేను వాళ్ళతో మాట్లాడి నేను నా భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ఈ నిర్ణయం తీసుకున్నాను అని క్లియర్గా ఆయన రెసిగ్నేషన్లో మెన్షన్ చేయడం జరిగింది.
ఈవెన్ హీ థ్యాంక్స్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, నాకు ఇన్నేళ్ళుగా నేను నా సర్వీస్ ఇక్కడ చేశాను, ఓకే, సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా నాకు సహకరించింది, ఐఎమ్ థ్యాంకింగ్ ఫర్ దాట్ అని చెప్పేసి ఆయన క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆ రెసిగ్నేషన్ బేస్ మీద ఈ చర్చ పెట్టుకున్నాక దీంట్లో రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడొచ్చిందండి? సిద్ధార్థ్ కౌశల్ గారు చెప్పారా అండి వచ్చింది అని చెప్పి రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల? రెడ్ బుక్ రాజ్యాంగంలో ఐఏఎస్ ఐపీఎస్ కూడా చేర్చారు. అంతకుముందు మనం కొంతమంది పోలీస్ ఆఫీసర్ విషయంలో, జత్వానీ విషయంలో, పిఎస్ ఆంజనేయులు వీళ్ళందరూ ఏం చేశారో చూసాం కదా. సో రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇది కూడా మీరు చేర్చుకున్నారా అనేది వాళ్ళ వర్షన్. రెడ్ బుక్ రాజ్యాంగానికి వైసీపీ భయపడుతుంది కానీ రెడ్ బుక్ అనేది రాజ్యాంగం కాదండి. ఆ రెడ్ బుక్ లో ఏ పేర్లు ఉన్నాయి? ఎవరైతే అధికారాలను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా ప్రభుత్వానికి, అప్పటి ప్రభుత్వానికి వాళ్ళ అక్రమాలకి పనిచేశారో వాళ్ళ పేర్లు రాసుకుని, మేము వీళ్ళలాగా ప్లకార్డులు పెట్టుకోలేదు రాజారెడ్డి రాజ్యాంగం అని. సో ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం ఏం లేదండి. డెఫినెట్లీ రెడ్ బుక్ ఉంది. ఆ రెడ్ బుక్ లో అవినీతి ఎవరు చేశారో, ఏ స్కాముల్లో ఎవరున్నారో, ఏ దౌర్జన్యాలు చేశారో, దోపిడీలు చేశారో, వీటన్నిటికీ సహకరించిన ఎంప్లాయీస్ ఆ రోజు ఎవరో వాళ్ళపైన సమగ్ర విచారణ జరిపిస్తాము, వాళ్ళని చట్టం ముందు పెడతామనేదే రెడ్ బుక్ యొక్క సారాంశం. మళ్ళీ చెప్తున్నా, దయచేసి ఇది ప్రతిసారి ప్రతి డిబేట్ లో రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ప్రజలకు రుద్దడం జరుగుతుంది వైసీపీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ప్రతిసారి అదే మాట్లాడుతున్నాడు. ఆయన కూడా పాపం భయపడుతున్నట్లు ఉన్నాడు. ఆయన పేరు కూడా రెడ్ బుక్ లో ఉంది అని భయపడుతున్నట్లు. ఎస్, తప్పులు చేసిన ప్రతి ఒక్కళ్ళు రెడ్ బుక్ చిట్టాలో ఖచ్చితంగా ఉన్నారు. దానికి రాజ్యాంగం అని పేరు పెట్టకండి, మేము గౌరవిస్తాం. అంబేద్కర్ రాజ్యాంగాన్ని చాలా గౌరవిస్తాము, దాన్నే ఫాలో అవుతాం. అనుష గారు, సిద్ధార్థ్ కౌశల్ ఉన్నారా ఏంటి రెడ్ బుక్ రాజ్యాంగంలో? ఆయన తొలగిస్తున్నారు అంటే మేడం, రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరున్నారో లేకపోతే రెడ్ బుక్ లో ఎవరున్నారు అని, రెడ్ బుక్ రాజ్యాంగం వీళ్ళు పెట్టుకున్నారు, ఆ రాజ్యాంగంలో ఎవరున్నారు అనేది కారుమంచి రమేష్ గారు చెప్పాలి. రెడ్ బుక్ లో ఎవరున్నారు అనేది ఇప్పటి వరకు అరెస్ట్ అయిన ఏంటండి? ఉండవల్లి అనూష గారు చెప్తారా రెడ్ బుక్ లో ఎవరున్నారు అనేది? మేము అదే చెప్తున్నాం. రెడ్ బుక్ లో ఎవరైతే అరెస్ట్ అయ్యి ఉన్నారు, ఇప్పటి వరకు ఎవరెవరు అరెస్ట్ అయ్యి ఉన్నారు, ఏ స్కాముల్లో, లిక్కర్ స్కాముల్లో కావచ్చు, లేకపోతే శాండ్ ల్యాండ్ వైన్ మైన్ స్కాముల్లో చెప్పి చెప్తున్నావు. ఈ రోజుకి ఆధారాలు కోర్టుకు సబ్మిట్ చేయలేకపోయారు. మేము ఇంకా ఎంక్వైరీ అంటున్నారు. కాదండి, రమేష్ గారు మీ తప్పులు ఏమన్నా చిన్న చిత్కా కాదు, మీరు అంత తెలివిగా దొంగతనం చేసి వెళ్ళిపోయి మీరు నేను ఒప్పుకున్నా. కారుమంచి రమేష్ గారు, మీరు తెలివైన దొంగలు, ఓకే, మీ దొంగతనం టైం పడుతుంది. వైసీపీలోనే లేకుండా దొంగతనాలు చేసేదానికి తెలుగుదేశం పార్టీకి వెన్నతో పెట్టిన విద్య మీ వ్యవస్థాపక అధ్యక్షుడు చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారి కన్నా మహానటుడు ఎవరూ లేరు, నాకన్నా మహానటుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు మీ వ్యవస్థాపక అధ్యక్షుడు. కాదు, గతంలో గత ప్రభుత్వాలతో పోలిస్తే మీ క్రైమ్ లిస్ట్ చిన్న చితక లేదు, ఇంత పెద్దది ఉంది. ఒక సంవత్సరం సరిపోదు, ఖచ్చితంగా సరిపోదు. గుర్తుపెట్టుకోండి, కేసు లేదు రమేష్ గారు మాట్లాడదాం.